హాయ్ ఫ్రెండ్స్. నవజాతి శిశువుకి తల్లి పాలు సరియైన విధానంలో ఇవ్వకపోవడం వలన బిడ్డకి జలుబు, దగ్గు, శ్వాసకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. దీర్ఘకాలిక సమస్యలు అయ్యి మరణానికి దారితీస్తున్నాయి. కొంతమంది దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉన్నారు. ఇదంతా కారణం ఏంటంటే పాలు సరైన విధానంలో ఇవ్వటం తెలియక. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తల్లి బిడ్డకి పాలు ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇవ్వాలి, ఏ పొజిషన్లో ఉండాలి, కొలెస్ట్రాల్ ఇంపార్టెంట్. ఒకవేళ అప్పుడే పుట్టిన బిడ్డ నిపుల్ పట్టుకుని పాలు తాగకపోతే నిపుల్ షీల్డ్ వాడే విధానం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే ఈ మెడికల్ వీడియోస్ నీడ్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, నా మోటివ్ ఒకటే, ఆరోగ్యంగా ఉండాలి. ఫ్రెండ్స్, నేను ఆశిస్తున్నాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు, అలానే షేర్ చేస్తారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అని నమ్ముతున్నాను. బ్రెస్ట్ ఫీడింగ్ ఎవరికి లాభం ఇస్తే అంటే మదర్కి లాభమే, బిడ్డకి లాభమే. బ్రెస్ట్ ఫీడింగ్ అడ్వాంటేజెస్ తల్లికి ఉన్నాయి, అలానే బిడ్డకే ఉన్నాయి. మదర్కి వచ్చి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం వలన వెయిట్ లాస్ అవుతారు. బ్రెస్ట్ ఓల్డ్ షేప్కి బిఫోర్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఉన్న షేప్కి వస్తుంది. బేబీకి చాలా అత్యధిక పోషక విలువలు ఉన్న ఈ తల్లి పాలు తాగటం వలన చాలా గ్రోత్ బాగుంటుంది. పాలల్లో కాల్షియం, ఫ్యాట్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ అత్యధికంగా ఉంటాయి కాబట్టి పిల్లల గ్రోత్కి ఇవి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, అప్పుడే పుట్టిన బిడ్డకి మొదటి 1 అవర్ లోపు కొలెస్ట్రాల్ తాగించడం వలన బేబీకి హై రెసిస్టెన్స్ ఇంప్రూవ్మెంట్ అయ్యి బేబీ రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు, అలానే చిన్న చిన్న జలుబు, దగ్గు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా చాలా బాగా ఉంటారు. అప్పుడే పుట్టిన పిల్లలు నిపిల్స్ సైజు వాళ్ళకి సెట్ అవ్వక పాలు నిపుల్ పట్టుకుని తాగరు. అలాంటి వాళ్ళకి నిపుల్ షీల్డ్ వాడితే ఆ నిపిల్ షీల్డ్ ద్వారా కొన్ని రోజులు పాలిస్తే పాలు త్రాగటం అలవాటు అవుతుంది. అలానే ఈ నిపిల్ షీల్డ్ దీర్ఘకాలికంగా వాడకూడదు. పిల్లలకి అలవాటు అయ్యే వరకు మాత్రమే 3 to 4 days మాత్రమే వాడితే మంచిది. పాలు త్రాగించేటప్పుడు తల్లి నిపిల్ చుట్టూతా ఉన్న నల్ల భాగము వరకు నోట్లోకి వెళ్ళేటట్టు చూసుకుని తాగిస్తే బిడ్డకు పాలు చాలా ఈజీగా అందుతాయి. తల్లికి నిపిల్ పెయిన్ లేకుండా, క్రాక్స్ రాకుండా ఉంటుంది అన్నమాట. తల్లిపాలు ఇచ్చే ముందు, ఇచ్చిన తరువాత గోరువెచ్చని నీళ్లతో రొమ్ము భాగాన్ని శుభ్రం చేసుకోవాలి. పాలు త్రాగేటప్పుడు పిల్లలు పడుకుంటారు. అలా పడుకుంటున్నప్పుడు వీపు మీద నుమురుతూ ఉంటే పిల్లలు లేచి మళ్ళీ పాలు త్రాగుతూ ఉంటారు. అలానే నిద్రిస్తూ ఉన్న పాలు ఇవ్వకూడదు. అలా ఇవ్వటం వలన పాలు లంగ్స్లోకి వెళ్ళి శ్వాసకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా కొంతమంది పిల్లలు బాగా లంగ్స్లోకి పాలు యాస్పిరేట్ అయిపోయి సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయి మరణం కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు చూసే ఉంటారు, చాలామంది చిన్నపిల్లలు శ్వాసకు సంబంధించిన జలుబు, దగ్గు, ఆయాసంతో బాధపడుతూ ఉంటారు. కారణం పాలు ఇచ్చేటప్పుడు సరైన విధంగా ఇవ్వకపోవటం వలన పాలు యాస్పిరేట్ అయ్యి వాళ్ళకి ఈ లంగ్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. బ్రెస్ట్ మిల్క్ 2 types అని చెప్పుకోవచ్చు. మొదటిది 4 milk. ఈ 4 milk పల్చగా ఉంటాయి. ఇవి ముందులో వస్తాయి అన్నమాట. ఈ పల్చగా ఉన్న పాలలో మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తాగితే చాలా మంచిది. రెండో టైప్ వచ్చి హిండ్ మిల్క్. ఇందులో పాలు చాలా జిగటగా వస్తాయి. ఈ జిగట పాలలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి 4 milk ఇచ్చిన తర్వాత హిండ్ మిల్క్ కూడా పూర్తిగా ఇవ్వాలి మనకి. ఎందుకంటే బిడ్డకి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్తో పాటు ఫ్యాట్ కూడా కావాలి. అందువల్ల పిల్లలకి పాలు ఒక రొమ్ము పట్టించిన తర్వాత ఆ రొమ్ములో పాలు పూర్తిగా అయ్యే వరకు, బిడ్డ వదిలే వరకు కూడా
పూర్తిగా తాగించాలి. ఆ పూర్తిగా రొమ్ములో పాలు తాగిన తర్వాత రెండో రొమ్ము పట్టించాలి. ఆ రెండో రొమ్ములో పాలు కూడా తాగే వరకు బిడ్డ తాగేంత వరకు ఇవ్వాలి. ఒకవేళ ఆ పాలు తాగిన తర్వాత బిడ్డని భుజం మీద వేసుకుని జో కొడుతూ 4-5 త్రేపులు వచ్చే వరకు అలానే భుజం మీద వేసుకుని తిప్పాలి. తర్వాత పడుకోబెట్టాలి. వెడం పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. మరలా పాలు ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఇచ్చిన బ్రెస్ట్ వైపు కాకుండా రెండో వైపు బ్రెస్ట్లో పాలు ఇచ్చి ఆ బ్రెస్ట్లో ఉన్న పాలన్నీ పూర్తిగా కంప్లీట్ చేయాలి. ఆ బ్రెస్ట్లో పాలు పూర్తిగా అయిన తర్వాత మళ్ళీ మొదట ఇచ్చిన బ్రెస్ట్లో పాలు పట్టించాలి. అలా చేయడం వలన ఇరుప్రక్కల బ్రెస్ట్లో పాలు బిడ్డ తాగుతారు, పూర్తిగా తాగుతారు. 2 రకాలుగా ఉన్న మిల్క్స్ కూడా బేబీకి సమపాలలో అందుతాయి. ఇలా తాగించిన తర్వాత ఆల్టర్నేట్గా తాగిస్తున్న పాలు మిగిలిపోతున్నాయి అంటే అప్పుడు ఎక్కువగా ఉన్న పాలను పిండి వేయాలి. లేకపోతే తల్లికి బ్రెస్ట్కి యాబ్సెస్ అయ్యి పాలు ఎక్కువ ఉండిపోయి బ్రెస్ట్ యాబ్సెస్ అయిపోయి అది గాయంగా మారి చాలా ఇబ్బందులకి గురి అవుతారు. పాలు ఇచ్చేటప్పుడు సరైన విధానంలో పొజిషన్లో ఇవ్వాలి. పాలు ఇచ్చేటప్పుడు పడుకుని తల్లిపాలు ఇవ్వకూడదు. కూర్చుని పాలు ఇస్తే చాలా మంచిది. అలానే కాకుండా ఇంకా పొజిషన్లు ఉన్నాయి. ఆ పొజిషన్లన్నీ నేను పిక్లో చూపిస్తున్నాను. ఆ పొజిషన్లో ఇస్తే మంచిది. పడుకుని పాలు ఇచ్చే విధానం అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే పడుకుని ఇవ్వటం వలన పిల్లలకి పాలు యాస్పిరేట్ అయిపోయి లంగ్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. అంతేకాకుండా నిద్ర టైంలో పడుకునే టైంలో తల్లి నిద్రలో ఉండి పిల్లలు ఏడుస్తున్నారు అని వాళ్ళు పక్కన పడుకోబెట్టుకుని పాలు ఇస్తూ ఉంటారు. అటు తల్లి పడుకుంటుంది, ఇటు పిల్లలు కూడా తాగుతూ పడుకుంటారు. ఇలా చేయటం వలన పాలు యాస్పిరేట్ అయ్యి లంగ్స్లోకి వెళ్తాయి. లంగ్స్లోకి వెళ్తే లంగ్ ఇన్ఫెక్షన్లు వచ్చి జలుబు, దగ్గు, ఆయాసం ఎక్కువయ్యి అవి దీర్ఘకాలిక సమస్యలుగా మారి ప్రాణహాని జరిగే అవకాశం ఉంటుంది. నిన్న నైట్ ఒక 3 months పాపను తీసుకొచ్చారు. ఇలానే లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి లోన యాస్పిరేట్ అయిపోయి పాలు తీసుకొచ్చారు. కండిషన్ చాలా క్రిటికల్ పొజిషన్కి వెళ్ళిపోయింది. పాపం వాళ్ళకి తెలియదు, కానీ తల్లి తర్వాత చాలా బాధపడుతూ ఏడుస్తుంది. సరైన అవగాహన లేకపోవటం వలనే ఇలా జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, తల్లి చాలా ఓర్పుతో పిల్లల్ని చూసుకుంటుంది. ఎంత ఓర్పుగా చూసుకున్నా తనకు సపోర్ట్గా ఇంకొకరు ఉంటేనే బిడ్డల్ని మంచిగా చూసుకోగలదు. ఫర్ ఎగ్జాంపుల్, నిద్ర టైంలో వాళ్ళు తట్టుకోలేక పిల్లలకి పాలు ఇస్తూ వాళ్ళు పడుకుంటారు. ఇలా పడుకోవటం వలనే ఇలా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తల్లి పిల్లలకి పాలు ఇవ్వడం వలన కలిగే లాభాలు, ఇచ్చే విధానం, ఇవ్వవలసిన పొజిషన్స్, ఒకవేళ బిడ్డ పాలు తాగకపోతే రొమ్ము పట్టుకోకపోతే నిపుల్ షీల్డ్ ఎలా వాడాలో తెలుసుకోవటం, శ్వాసకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఎలా చూసుకోవాలో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను చేయాలి అంటే మీ ప్రోత్సాహం నాకు అవసరం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే ఈ వీడియోస్ నీడ్ ఉందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీ సపోర్టే నాకు కావాలి. మీరు సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.